ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది రోజు వేటాడి ఆ మాంసం ఇంటికి తెచ్చుకుని తినేది. అలా ఒక రోజు మాంసం తింటూ ఉండగా ఒక ఎముక దాని గొంతులో ఇరుక్కుంది. ఆ బాధ భరించలేక నక్క అడవంతా పరుగులు తీయసాగింది. అప్పుడే దానికి ఒక చిలుక కనిపించింది. ఓయ్ చిట్టి చిలకమ్మ, నా గొంతులో ఒక ఎముక అడ్డుపడింది. బాధను భరించలేకపోతున్నాను. నా గొంతులో ఉన్న ఎముకను తీసేస్తే నేను నీకు మంచి బహుమానం ఇస్తాను అంటూ ఊరించింది. నేను పండ్లు పలహారాలు తప్ప ఎముకల్లాంటివి ముట్టుకోను. సో సారీ అని చెప్పేసిందా చిలుక. దీని దుంపదగ, కళ్ళు మూసుకుని ఏదో చిన్న పుల్ల ముక్క అనుకుని బయటకు తీసి పారేయచ్చు కదా, మంచి బహుమతి దక్కేది అని తిట్టుకుంటూ ఆ నక్క ముందుకు పరుగు తీసింది. అలా బాధతో పరుగులు తీస్తున్న నక్కకు కొమ్మ మీద కూర్చుని ఉన్న కాకి ఒకటి కనిపించింది. ఓయ్ కాకి, నా గొంతులో ఉన్న ఎముకను తీస్తే నేను నీకు మంచి బహుమానం ఇస్తాను అంది నక్క. నక్క బావా, నేను ఈ అడవిలో ఎవరినైనా నమ్ముతాను గాని ఒక్క నేను తప్ప. అయినా అసలు నీ గొంతులో ఎముక నిజంగానే ఇరుక్కుందా? నాకు డౌటే అంది సందేహంగా కాకి. అమ్మ తోడు, నన్ను నమ్ము. లోపల ఇరుక్కుని చాలా బాధ పెడుతుంది. ఈ ఒక్కసారికి సాయపడు మిత్రమా అంటూ చాలా బ్రతిమలాడింది. అయ్యే బాబోయ్, ఇంకొక క్షణం ఎక్కడే ఉన్నాను. నీ మాటలతో నన్ను ఎలాగైనా కిందకి దించేస్తావు. నేను జంపు అంటూ కాకి అక్కడి నుండి వేగంగా ఎగిరిపోయింది. అలా బాధతో అడవంతా తిరుగుతున్న నక్కకు సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఓ చోట కూర్చుని నక్క నొప్పితో బాధపడుతూ ఉండగా అటువైపు వెళ్తున్న ఒక కొంగ నక్క బాధను గమనించింది. దాని దగ్గరకు వెళ్లి విషయం అడిగి తెలుసుకుంది. సరే, నేను నీకు సహాయం చేస్తాను, కానీ నువ్వు బహుమానం ముందే ఇవ్వాలి అన్నది కొంగ. లేదు లేదు, ఇచ్చిన తర్వాత నువ్వు తుర్రను ఎగిరిపోతే నేనేం చేసేది? కాబట్టి ముందు నా గొంతులో ఉన్న ఎముకను తీసేస్తే వెంటనే నీకు అద్దరిపోయే బహుమానం ఇస్తాను అన్నది నక్క. సరే అని కొంగ నక్క గొంతులోకి తన పొడవాటి ముక్కు పెట్టి ఎముకని తీసేసింది. నక్క బావా, ఇక నా బహుమానం ఇస్తే నేను ఇంటికి వెళ్తాను అన్నది ఆనందంగా కొంగ. ఏంటి ఇచ్చేది నీకు తొక్కలో బహుమానం? నువ్వు నా గొంతులో నీ నోరు పెట్టినప్పుడు నేను తినకుండా వదిలేసాను చూడు, అంతకన్నా గొప్ప బహుమానం ఏముంటుంది అంటూ నక్క పడి పడి నవ్వింది. నోరు మూసుకుని పోకపోతే నేను ఎక్కడే నమిలి మింగేస్తా అని భయపెట్టింది. దాంతో బెదిరిపోయిన కొంగ చేసేది లేక ఆ జిత్తులు మారి నక్కను తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాని ఆ మంచి కొంగ మనసులో, ఈ రోజు నేను ఒకరి ప్రాణం కాపాడినందుకు చాలా సంతోషంగా ఉంది అని సంబరపడింది. మంచి గుణం కలవారెప్పుడు ఎదుటివాడు చెడ్డవాడైనా వారికి సాయం చెయ్యాలనే అనుకుంటారు. ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేది. ఏమోయ్, రేపు పండగ కదా, ఎప్పుడూ వండే వంటలే కాకుండా ఏదైనా స్పెషల్ ఐటెం చేయకూడదు అన్నది మగ పిచ్చుక. అబ్బో ఆశ, అబ్బాయి గారికి ఉన్నట్టుండి నాలుక వెరైటీ వైపు మళ్ళిందేమిటో. సరే, ఏం చేయమంటారో చెప్పండి అన్నది ఆడపిచ్చుక. ఒక తల్లి తన కూతురికి పాయసం వండుతూ దాని రుచి ఎంతో అమోఘంగా ఉంటుందని, అంత రుచిగా ఉండే స్వీటు మరొకటి లేదని దాని గురించి వర్ణించి చెప్పడం నా చెవిన పడింది. నాకు ఆ రుచికరమైన పాయసం తినాలని ఉంది. చేసి పెడతావా అని అడిగింది మగ పిచ్చుక. సరే, బజారుకి వెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకురండి. మీకు నచ్చే విధంగా చేసి పెడతాను అన్నది ఆడపిచ్చుక. ఆ మాట వినగానే మగ పిచ్చుక ఆనందంతో తుర్రున ఎగిరిపోయింది. బజార్లో పాయసానికి కావలసిన సరుకులు కొనుక్కుని తెచ్చింది. పండుగ నాడు పాయసం చేయడం మొదలు పెట్టింది ఆడపిచ్చుక. మగ పిచ్చుక హాయిగా ఒక చోట కూర్చుని పాయసం ఎప్పుడు తయారవుతుందో ఏంటో, నాలుక పీకేస్తోంది. ఏమేవ్, తొందరగా రెడీ చేసేయ్ అని కంగారు పెట్టడం స్టార్ట్ చేసింది. ఆడపిచ్చుక పొయ్యి అంటించి గిన్నెలో నీళ్లు, బియ్యం పోసి ఉడకబెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా. కానీ మగ పిచ్చుకకు తినాలని ఆతృత ఎక్కువై, ఏమోయ్, పాయసం తయారైందా? ఇంకా లేట్ ఏంటే అని అడిగింది.
అబ్బబ్బబ్బా, అంత తొందర అయితే ఎలా? బియ్యం ఉడకలేదు, ఆగండి అని చెప్పింది ఆడపిచ్చుక. కాసేపు ఆగి ఓర్రే ఇంకా అవలేదా? అని మళ్ళీ అడిగింది మగ పిచ్చుక. ఇప్పుడే పంచదార పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి, వెయిట్ వెయిట్ అని అన్నది ఆడపిచ్చుక. చివరకు పాయసం అయితే తయారయ్యింది. అబ్బా, అడవంతా పాయసం వాసనతో గుమ్మగుమ్మలాడిపోతుంది. కొంతసేపటికి అంతా ఇక్కడ వాలిపోతారు. ఈలోగానే కాని చేయాలి అనుకుని మగ పిచ్చుక ఏమేవ్, పాయసం అయ్యిందా లేదా? అని గట్టిగా అరిచింది. ఆ వెంటనే ఆడపిచ్చుక అయ్యింది, కానీ అని మాట పూర్తి చేయకముందే అది వేగంగా ఎగురుకుంటూ వచ్చి పాయసంలో మూతి పెట్టింది. ఇంకేముంది, అది అసలే వేడివేడిగా పొగలు కక్కుతూ ఉందేమో, దాని మూతి కాలింది. ఆ పిచ్చుక చేసిన రచ్చకి పాయసం అంతా కింద పడిపోయింది. అయ్యింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక. మగ పిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక్క చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. అబ్బా, ఎంతో రుచిగా ఉంది. నేను చాలా తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేశాను అని బాధపడింది. చివరికి మగ పిచ్చుక పండుగ రోజు తీయటి పాయసాన్ని తినడానికి బదులు ఆడపిచ్చుక దగ్గర నానా తిట్లు తింది. ఈ కథలో నీతేమిటంటే తొందరపాటుతో చేసే పనులు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ఓపిక చాలా అవసరం. అడవిలో తెలివి తక్కువ ఏనుగొకటి ఉండేది. అది ఏమాత్రం పని పాట లేక ఓరకే తిరుగుతూ ఉండేది. కనిపించిన ప్రతి జంతువును విసిగిస్తూ ఉండేది. ఆ ఏనుగోసారి కుందేళ్లు దాహం తీర్చుకుని చెరువులోకి దిగి చిలకలాడింది. దాంతో మంచినీరంతా తాగడానికి పనికి రాకుండా బురదగా మారిపోయింది. అది చూసిన కుందేళ్లకు చాలా కోపం వచ్చింది. రే బండోడా, కొండంత ఉన్నావు, బండేడు తింటున్నావు, నీళ్ళన్నీ పాటు చేసావు, బుద్ధేమీ లేదా? అంటూ గట్టిగా అరిచాయి అవి. చిన్న కుందేళ్లు సైతం అలా అంటూ ఆట పట్టిస్తూ ఉండేసరికి ఏనుక్కు కోపం వచ్చింది. చిన్న చిన్న జంతువులు కూడా నన్ను నీకు బుద్ధేమీ లేదా అంటూ తిడుతున్నాయి. ఈసారి నేను ఎలాగైనా సరే తెలివిని పెంచుకోవాలి అని నిర్ణయించుకుంది. అలా నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఏనుక్కు దారిలో ఒక ఎద్దు కనిపించింది. ఇద్దనా తెలివి పెంచుకునే దారేదైనా ఉంటే చెప్పవా అని అడిగింది. అబ్బో, బండి కట్టడం, కాడి ఎత్తడం, పొలం దున్నడం నాకు చాలా పని ఉన్నది, కానీ నన్ను వదిలేయ్. నేను తీరిగ్గొన్నప్పుడు రా, అప్పుడు చెప్తాను నీకు తెలివి ఎట్టా పెంచుకోవాలో. పొలానికి పోవాలా, ఇప్పటికే ఆలస్యమైంది, నేను వస్తాను అని ఎద్దు వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ ఎద్దనకు ఎప్పుడు తీరిక దొరుకుతుందో, నాకు తెలివి గురించి ఎప్పుడు చెబుతుందో అనుకుని ముందుకు నడుచుకుంటూ వెళ్ళసాగింది. తరువాత దారిలో కంగారుగా వెళ్తున్న చీమ కనిపించింది. ఓయ్ చిన్న చెల్లి చీమ తల్లి, నాకు బుద్ధంటే ఏమిటో చెప్పవా ప్లీజ్ అని బ్రతిమాలింది. ఏమీ అనుకో దేనికన్నా, వానాకాలం వస్తే నాకు తినడానికి ఏమీ ఉండదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా, అందుకే ఎలా పరిగెడుతున్నా. ఖాళీ ఉన్నప్పుడైతే చెబుతే ఎందుకన్నా, ఎప్పటికైతే నన్ను వదిలేయే అంటూ పరుగు పరుగును వెళ్ళిపోయిందా చీమ. పాపం చీమ చెల్లి కూడా ఖాళీ లేనట్టుంది. ఉంటే నిజంగానే చెప్పేదేలే. సరేలే, ఏం చేస్తాం అనుకుని ఏనుగు ముందుకు నడిచింది. ఇలా దారిలో ఆ ఏనుగుకు చాలా జంతువులు కలిశాయి. కానీ ఎవ్వరూ దానికి బుద్ధి ఎలా పెంచుకోవాలో సమాధానమైతే చెప్పలేదు. విసిగి విసిగి వెనక్కి తిరిగి వచ్చిన ఆ ఏనుగు చెట్టు మీద ఉన్న కోతి ఇలా చెప్పింది. ఓ ఏనుగు, బుద్ధి కోసం బజారున పడి తిరగాల్సిన అవసరం లేదు. బుద్ధిమంతులందరూ ఎవరి పని వారు చేసుకుంటారు. చూసావా, నీకు సమాధానం చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఖాళీ లేదు. నీ పని నువ్వు చేసుకో చాలు. కోతి చెప్పిన మాటలు విని ఆ ఏనుగుకు నిజంగానే బుద్ధి వచ్చింది. ఆ తర్వాత నుండి తన పని తాను చేసుకుంటూ ఎవరితోనూ ఎలాంటి మాట పడకుండా హాయిగా జీవించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.